ఇంకో కాన్సెప్ట్ చెప్పనా? చెప్పండి సార్, మీ కాన్సెప్ట్ కోసం కూర్చోండి. ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5. మీ చేయి చూపించండి. నాకు డౌట్ మీ మీద ఎప్పుడు. 5 సార్, నాకు కూడా 5 సో 5 రకాల భోజనాలు ఉన్నాయి. ఫుడ్ 5 టైప్స్. సార్ ఇది కొత్తగా ఉంది. నేనేం చెప్తా అందరు చెప్పండి. అది తమో భోజనం, రజో భోజనం, సాత్విక భోజనం, శుద్ధ సాత్విక భోజనం, నిర్గుణ భోజనం. 5 రకాలు ఉన్నాయి భోజనాలు. సార్ ఎన్ని? 5 చెప్పండి. తమో భోజనం, భోజనం, సాత్విక భోజనం, అంటే ఏమిటి? ఒక్కొక్క పదం గురించి తెలుసుకుందాం మనం. తమో గుణంలో ఉండేవాళ్ళు వంట వండితే అది తింటే అది తమో భోజనం. అంటే తమో గుణం అంటే హింసలో ఉండేవాడు. మాంసం తినేవాడు ఆలుగడ్డ కూర వండినా ఆ ఆలుగడ్డ కూర తింటే నువ్వు తమో భోజనం చేస్తున్నావు. నువ్వు శాకాహారం తింటలేదు, నువ్వు రాక్షస భోజనం తింటున్నావు. ఎందుకంటే ఒక రాక్షసుడు వండాడు దాన్ని. భోజనం ఎవరైతే వండుతాడో వాడిని బట్టి ఉంటుంది భోజనం. ఒకనొక రాక్షసుడు వండేది, నువ్వు నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి వెజిటేరియన్ పులావ్ తిన్నా అది వండినంతా నాన్ వెజిటేరియన్సే. అదంతా తమో భోజనం కింద వస్తుంది, రాక్షస భోజనం కింద వస్తుంది. ఒక మాంసం తినేవాడు వంకాయ కూర చేసినా సాంబార్ పెట్టినా అదంతా మాంసమే. నేను వంకాయ కూర తిన్నాను స్వామీజీ అంటాడు, కానీ ఎవడు వంటాడు దాన్ని? వండేవాడిని బట్టి భోజనం ఉంటుంది. తర్వాత రజోగుణ భోజనం అంటే ఏమిటి? వాడు మాంసాహారి కాకపోవచ్చు, కానీ డబ్బు మనిషివాడు. ఎంతసేపు డబ్బే జీవితం అంటాడు వాడు. అలాంటి వాడు వండితే అది రజోగుణ భోజనం. అలాంటి వాడు వండింది తింటే, వాడు వండింది తింటే నీకు డబ్బు గురించి ఆలోచన వస్తుంది, ధ్యానం గురించి ఆలోచనలు రావు. ఎంతసేపు నువ్వు కూడా డబ్బు సంపాదిద్దామని చూస్తాడు. ఎందుకంటే నువ్వు అదే అన్నం తిన్నా కనుక. జైసా అన్ను వైసా మన్. రాక్షస భోజనం తింటే అది సాంబార్ కానీ వంకాయ కూర కానీ నువ్వు రాక్షసుడే అవుతావు. డబ్బున్నవాడు వంట తింటే నువ్వు డబ్బున్న వాడివే అవుతావు, నీ ధ్యానం రాదు నీకు. అది రజోగుణ భోజనం. మూడవది ఏంటంటే సాత్విక భోజనం. ఎవడైతే రాక్షసుడు కాదో, ఎవరికైతే డబ్బు మీద ఆశ లేదో, పేరు పదవి మీద ఆశ లేదో, వాడు చక్కగా మంచిగా జీవిస్తాడో, ఒకరు సహాయం చేస్తూ డబ్బు మీద కాకుండా, వాడు వండితే అది సాత్విక భోజనం. వాడు వండింది నువ్వు తింటే అప్పుడు నీలో కూడా మంచి గుణాలు వస్తాయి. ఎందుకంటే సాత్విక భోజనం చేశావు నువ్వు. ఒకనొక మంచివాడు వండిన భోజనాన్ని నువ్వు తింటున్నావు, ఒకనొక సాత్వికుడు వండిన భోజనాన్ని తింటున్నావు నువ్వు. ఇకపోతే 4వ వాడు
మొత్తం ఎన్ని వేళ్ళు ఉన్నాయి చెప్పండి. 5. ఫస్ట్ వాడేవాడు. తమోగుణం. 2. జోగుణ ప్రధానం. 3. సాత్విక గుణం. 4. 5. ఇప్పుడు 4 వాడు ఎవడే వీడు రాక్షసుడు కాదు, వీడు డబ్బున్న మనిషి కాదు, వీడు మంచివాడు కాదు, వీడు ధ్యాని. వీడు మెడిటేషన్ చేస్తాడు, ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాడు, మనసును కంట్రోల్ చేసుకున్నవాడు, మనసును నిర్మలం చేసుకున్నవాడు ధ్యానం ద్వారా. వీడు వంటితే ఆ భోజనం తినడం అనేది శుద్ధ సాత్విక భోజనం. వీడికి కూడా ధ్యానం వస్తుంది అలాంటి భోజనం తింటే. ఎందుకంటే అలాంటి వాడు వంటాడు కనుక ఆ గుణం వీడికి వస్తుంది. వీడికి ధ్యానం చేయడం మొదలు పెడతాడు. ఈ పొద్దు మిగిలిపోయింది నిర్గుణ భోజనం. ఎవడే నిర్గుణుడు అంటే మన రాజ్యలక్ష్మి మేడం అందరికీ ధ్యానం చెప్పేవాడే నిర్గుణుడు. భోజనం. ఒకనొక నిర్గుణుడు, ఒక బుద్ధుడు, ఒకనొక యేసు ప్రభు, ఒకనొక కబీరు, ఒకనొక సంత జ్ఞానేశ్వరుడు, అలాంటి వాళ్ళు వండితే తినే భోజనం చేసి తినే భోజనం అనేది అది నిర్గుణ భోజనం. అది ఎందుకంటే వాళ్ళు నిర్గుణుడు. వాళ్ళు నిర్గుణ వండిన భోజనం తింటే నువ్వు అది నిర్గుణ భోజనము, నీకు సులభంగా నిర్గుణత్వం వచ్చేస్తుంది. ఇదే కాన్సెప్ట్. ఎలా ఉంది? అనుభవం.